ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ పనుల ప్రారంభానికి సంబంధించి వర్చువల్ మోడ్లో మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాజోలు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, కోనసీమ జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈ అభివృద్ధి కార్యక్రమం కోసం మొత్తం 20.77 కోట్ల రూపాయల వ్యయం ధృవీకరించబడింది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలోని కొబ్బరి రైతుల సంక్షేమం, రైతుల ఆదాయం పెంపు, ప్రాంతీయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ పనులను చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 45 రోజుల్లో శంకరగుప్తం డ్రైన్ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలు సమన్వయ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేసిన తర్వాత ఈ సమస్యను 35 రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సమర్థత, ప్రణాళిక నైపుణ్యం, ప్రజల సంక్షేమంపై ప్రభుత్వ దృష్టి స్పష్టంగా ప్రతిబింబించింది. శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ ద్వారా పునరుద్ధరించబడిన మౌలిక సదుపాయాలు, భారీ వర్షాల సందర్భంలో పంచాయతీ భవనాలు, పక్కా రోడ్లు, స్థానిక మార్కెట్లు, భవిష్యత్ అభివృద్ధి ప్రాజెక్టులకు అవరోధం కలిగించే అంశాలను దూరం చేశాయి. ప్రాంతీయ అభివృద్ధి, రైతుల ఆర్థిక శక్తి, సమగ్ర పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ చర్యలు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం కోనసీమలో ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా నిలిచేలా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే అంశంగా మారింది. ఈ అభివృద్ధి కార్యక్రమం ప్రాంతీయ ప్రజలకు, ముఖ్యంగా కొబ్బరి రైతులకు నేరుగా లాభాన్ని అందిస్తూ స్థానిక మౌలిక సదుపాయాలు మెరుగుపడడంతో వారి జీవన ప్రమాణాలను పెంపొందించనుంది. పైగా శంకరగుప్తం డ్రైన్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అటు ప్రాంతీయ వర్షపు నీరు సమర్థవంతంగా ప్రవహించడం, వరదల ప్రభావాన్ని తగ్గించడం, రైతుల సొమ్ము పరిరక్షణకు సహాయపడడం సాధ్యమవుతుంది. ఇలాంటి సంక్లిష్ట, సమగ్ర, పునరుద్ధరణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి, ప్రభుత్వ ప్రతిష్టకు, భవిష్యత్ పర్యావరణ ప్రణాళికలకు కీలక ఆధారం అందిస్తున్నాయి.